హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నాకు ఇంకొక 30 సబ్స్క్రైబర్స్ కావాలి. సో 30 సబ్స్క్రైబర్స్ ఉంటే నేను లైవ్ పెట్టుకోవచ్చు, మ్యాచ్ జరిగేటప్పుడు డైరెక్ట్ నేను రన్నింగ్ కామెంటరీ చేయొచ్చు. సో హోప్ మీరు ఆ 30 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మీరు కావాలంటే నా కంటెంట్ చెక్ చేయండి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే వద్దు. ఓకే, సో మనకి వరల్డ్ కప్ ఫిబ్రవరి 2025లో స్టార్ట్ అవుతుంది. T20 వరల్డ్ కప్ మనం హోస్ట్ చేస్తున్నాం. సో మనం లాస్ట్ టైం ఛాంపియన్స్, ఇప్పుడు మళ్ళీ దాన్ని డిఫెండ్ చేయాలంటే ఇప్పుడు వరకు జరగలేదు, జరిగితే చరిత్ర అవుతుంది. ఓకే, సో ఇకపోతే మన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో కింగ్ కోహ్లీకి టార్గెట్ లేదు, కానీ టార్గెట్ ఉంటే 3 థర్డ్ సెంచరీ కూడా ఒక ఓడిఐ సిరీస్లో కంటిన్యూస్గా 3 సెంచరీస్ చేసేవాడు. సో మీరు అప్పటికిప్పటికి క్రికెట్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తే, ఒకప్పుడు 5 టెస్టులు 7 వన్డేలు ఆడేవాళ్ళు. అది బిఫోర్ T20. సో T20 వచ్చిన తర్వాత ఏంటంటే ఓడిఎస్ 5 ఓడిఎస్ ఎక్కడో రేర్ జరుగుతున్నాయి. లైక్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఆడితేనో, లేదంటే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆడితేనో అలా 5 ఓడిఎస్ జరుగుతున్నాయి. సో రైట్ నో 5 ఓడిఎస్ అనేది వెరీ టఫ్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే 5 T20s ఆడుతున్నారు అండ్ 3 ఓడిఎస్ 2 టెస్ట్ మ్యాచెస్. ఇది ఫార్మాట్ చేంజ్ అయింది. సో నా కంటెంట్ మీకు నచ్చితే, ఇండియా ఈరోజు సెకండ్ T20లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో అగైన్ హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మెరిచాడు. నాకెందుకు అర్థం కావట్లేదు, బిఫోర్ ద వరల్డ్ కప్ జితేష్ శర్మని ప్రమోట్ చేస్తున్నారు. నాకు అంటే జితేష్ శర్మ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, ఓకే, బట్ సంజు శాంసన్ ఆల్రెడీ తన ఓపెనింగ్కి వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ సౌత్ ఆఫ్రికాలో 2 సెంచరీస్ కొట్టాడు. సో హిస్ బ్యాటింగ్ యావరేజ్ ఈజ్ గుడ్ అండ్ స్ట్రైక్ రేట్ ఈజ్ గుడ్, బట్ ఎందుకో తెలీదు సంజు శాంసన్ డ్రాప్ చేస్తున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ నుంచి 6th ప్లేస్ నుంచి 8th ప్లేస్ అలా డ్రాప్ డౌన్ చేసుకుంటూ వచ్చారు. బట్ సంజుకి తన కెరియర్ మొత్తంలో పాపం ఇలా జరుగుతూనే ఉంది. ఇట్స్ రియల్లీ, నాకైతే యాజ్ ఏ ట్రూ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్ కింద ఇట్స్ ఏ నాట్ హ్యాపీ. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో అది. సో అలా మనోజ్ తివారీ అని ఒక ప్లేయర్ ఉండేవాడు, ఫస్ట్ 5 ఓడిఎస్లో సెంచరీ చేశాడు. మీకు రుతురాజ్ గైక్వాడ్ సెకండ్ మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. అలాగే మన యశస్వి జైస్వాల్ థర్డ్ ఓడిఐలో చేశాడు. ధోని ఫస్ట్ సెంచరీ ఏ ఓడిఐలో చేశాడో కొంత కామెంట్ చేయండి. అలాగే విరాట్ కోహ్లీకి ఫస్ట్ సెంచరీ చేయడానికి ఎన్ని ఓడిఐస్ పట్టాయి, రోహిత్ శర్మకి ఓడిఐ ఫస్ట్ మ్యాచ్ చేయడానికి ఎన్ని మ్యాచెస్ పట్టాయి ఫస్ట్ సెంచరీ చేయడానికి. ఇఫ్ యూ నో, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.